మామూలుగా నార్మల్ విండోస్లో అయితే విండోస్ కోర్లో అయితే మీకు ఓన్లీ కమాండ్ లైన్ వర్షన్ ఉంటుంది కదా. సో services.ms అని కొట్టినప్పుడు మామూలుగా నార్మల్ విండోస్లోను విండోస్ సర్వర్ మిషన్స్లో ఆ పర్టికులర్ సర్వీస్ దగ్గర ప్రాపర్టీస్కి వెళ్తే లాగన్ అని ఉంటుంది. సో జెన్కిన్స్కి ఇక్కడ లోకల్ సిస్టమ్ అకౌంట్ అని ఉంటుంది. అలా కాకుండా దిస్ అకౌంట్ అని సెలెక్ట్ చేశారనుకోండి, దిస్ అకౌంట్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ లోకల్ సర్వీస్ అని ఉంది. అలా కాకుండా మన యూజర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఆ యూజర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. బ్రౌజ్ కొట్టి ఆ యూజర్ నేమ్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి కన్సోల్ కొట్టినట్టు అప్పుడు అలా రన్ అవుతుంటుంది. ఇది యూఏలో. కానీ ఈ ఆప్షన్ పనిచేయదు నాకు తెలిసి. దాంట్లో services.ms అని కొట్టండి, దాంట్లో ఓపెన్ అవుతుందో లేదో చూడండి. ఓపెన్ అవ్వకపోతే ఇంకా అది మాన్యువల్గా పవర్షెల్ కమాండ్స్లో నుంచి మార్చుకోవాలి మనం. యాప్ రెడీనెస్ ఇది సర్వీస్ నేమ్, ఇది డిస్ప్లే నేమ్, ఇది సర్వీస్ నేమ్ ఇది ఉంటుంది యాప్ రెడీనెస్ అని. సో గెట్ సర్వీస్ లాగాన్ లేదు. సో లాగాన్ చెక్ చేసి చెప్తాను పవర్షెల్ కమాండ్ నుంచి ఎలా మార్చాలా అని. ఇక్కడ దీంట్లో డైరెక్ట్ ప్రాపర్టీస్లో లేదు ఇది. లాగాన్ ఇక్కడ కూడా లేదు, మెథడ్స్లో కూడా. లేదు. సో అది WMA ఆబ్జెక్ట్స్ నుంచి క్రియేట్ చేసి వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ గెట్ సర్వీస్ కమాండ్ అట్లా లేదు కాబట్టి